హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ బీరకాయ ఎండు రొయ్యల కూర అండి. ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ ముక్కలు, ఎండు రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నూనె, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను. అందులో పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని ఉప్పు అలాగే తగినంత పసుపు వేసుకొని సన్నని మంట మీద ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ధనియాల పొడి ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు 5-6 సార్లు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యల మిశ్రమాన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులో కారం వేసుకుందాం. మనం ఎంత కారం అయితే తినగలమో అంత కారం యాడ్ చేసుకుందాం. అలాగే ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా మగ్గించుకుందాం. నీళ్లు పోసింది గ్రేవీ కోసం అండి. ఇప్పుడు కరివేపాకు వేసి 5 నుంచి 10 నిమిషాలు బాగా మగ్గించుకుందాం. చూసారు కదా, నీళ్ళన్నీ ఇంకిపోయాయి. కూర రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, బీరకాయ ఎండు రొయ్యల కూర. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ subscribe my channel. Thank you so much friends.